ఏపీకి అమరావతి అవసరం లేదు. రాజధాని అనేది అవసరం లేదని చెప్పి ఇంకొకసారి ఆయన ఓపెన్‌గా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ గత 5 ఏళ్ళు కూడా రాజధానిని నిర్లక్ష్యం చేసి 3 రాజధానులని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎక్కడా కూడా కనీసం భూమి సేకరించినట్టు, ఒక ఇటుక బెట్ట కట్టినట్టు ఎక్కడా లేదు. విశాఖ ప్రజల్ని మాయ చేసి, కర్నూలు ప్రజల్ని మాయ చేసి, అమరావతి ప్రజల్ని తుంగలో తొక్కారు. అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో రాజధానికి వాళ్ళలో చాలామంది కూడా ఆత్మహత్యలు చేసి చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రాజధాని అనేది అవసరం లేదు. చంద్రబాబు నాయుడు డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడు. కేసీఆర్ హైదరాబాద్లో సెక్రటరీ కట్టాడు. అంత తక్కువ స్థలంలోనే సెక్రటరీ కట్టాడు. మరి చంద్రబాబు నాయుడికి చేత కాదా అనేటట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు హైదరాబాదు ఏదో ఇప్పుడు అభివృద్ధి చెందలేదని. గత 20 ఏళ్ల నుంచి మొదలు పెట్టుకొని ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఫైనల్ స్టేజ్ అనేది వచ్చి మెట్రోపాలిటన్ సిటీ అయింది. ఇండియాలోనే 5, 6 మెట్రోపాలిటన్ సిటీలు ఉంటే అందులో హైదరాబాద్ ఒకటండి. ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ కట్టిన ప్లేస్ ఏదైతే ఉందో అది సిటీకి నడిబొడ్డులో ఉందండి. అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ ఇష్యూ అనేది చాలా హైగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. పైగా స్థలం కూడా లేదు అక్కడ. మరి అక్కడ సెక్రటేరియట్ ఉన్న స్పేస్లోనే సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటూ కేసీఆర్ గారు కట్టారు. ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ బిల్డింగ్లు, అసెంబ్లీలు, శాసన మండలి, హైకోర్టులు, భవనాలు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ రకరకాలుగా ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఆల్రెడీ అక్కడ ఉన్నాయండి. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టింది కేవలం సెక్రటేరియట్ మాత్రమే కట్టారు. అందులో ఎన్ని అయితే అవసరం అవుతాయో అన్ని మాత్రం ఉంటాయి. కానీ హైకోర్టు వేరుగా ఉంది కదా, శాసన మండలి కానీ, తెలంగాణ భవన్ కానీ, ముఖ్యంగా గాంధీ భవన్ కానీ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా. ఇవన్నీ వేరే వేరే అడ్మినిస్ట్రేషన్లే కదా. జిహెచ్ఎంసీ భవనాలు కానీ. హైదరాబాద్ ఈ రోజు ఏదో కొత్తగా డెవలప్ అవుతున్నట్టు కేసీఆర్ గారు ఇప్పుడు కొత్తగా సెక్రటేరియట్ చాలా తక్కువ స్పేస్లో కట్టారని చెప్తున్నారు కదా. అక్కడ ఉన్న స్థలం అదే ఉందండి. ఇప్పుడు హైదరాబాద్ లాగా అమరావతిని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా అమరావతి అనేది పెద్దగా కట్టాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ అనేది చాలా కీలకం. ఇంకా దానితో పాటు స్పోర్ట్స్ సిటీ అని, మీడియా సిటీ అని, హెల్త్ సిటీ అని, ఇంకోవైపు రకరకాలుగా గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్లకు సంబంధించి కానీ ఇలా రకరకాలుగా అన్నీ కలుపుకొని చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ చేసి కడుతున్నారండి. అంతే తప్పితే ఆల్రెడీ హైదరాబాద్లో డెవలప్ అయ్యి ఉంటే మీరు అనేటట్టే చెయ్యొచ్చు. ఇప్పుడు మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వైజాగ్ కూడా డెవలప్ అయ్యింది కదా, మరి అక్కడ ఎందుకు కడతలేదనంటే వైజాగ్ని ఐటీ కారిడార్ చేసుకుంటే, ఎందుకనంటే వైజాగ్ అనేది తీర ప్రాంతం. వైజాగ్ని ఐటీ కారిడార్ కింద డెవలప్ చేసుకుంటే చెన్నై, బెంగళూరు, ముంబై లాగా మంచి హైటెక్ టెక్నాలజీ అనేది అందులో ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్రానికి నడిబొడ్డున ఒక తల్లి లాంటి రాజధాని ఉండాలనంటే అది ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు, అమరావతి ఈ 3 ప్లేసుల్లో బాగుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజధాని అవసరం లేదు. కేవలం ప్రజలకి ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళని గొర్రెలు చేసేసి ఇటువంటి లిక్కర్ స్కాములు, మైన్ స్కాములు, లేదంటే వాలంటీర్ స్కాములు, లేదా ఇంకో స్కాము ఇలాంటివి చేసుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం. అంతే తప్పితే ఒక సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం, ఒక వ్యవస్థని స్థాపిద్దాం, ఆ వ్యవస్థ నుంచి ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, అభివృద్ధి చేద్దాం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ పెంచుదాం, ఎంప్లాయ్మెంట్ నుంచి కూడా ముఖ్యంగా ఇన్కమ్ అనేది జనరేట్ చేద్దాం అనే ఐడియాలజీ అనేది లేదు. ఉన్నదాన్ని తాకట్టు పెట్టి అక్కడ వచ్చిన దాంట్లో రూ. 10 ఒక రూ. 2 ముష్టి ప్రజలకు పడేయాలి. మిగతా రూ. 6 7 ఈ నాయకులు జోబుల్లో వేసుకోవాలి అనే మైండ్ సెట్ తప్పితే ఒక రోడ్డు వేద్దాం, ఒక బిల్డింగ్ కడదాం, ఒక డ్రైనేజీలు తీసుకొద్దాం, మంచినీటి సదుపాయాలు కల్పిద్దాం, గ్రామాల్లో ఉన్న ప్రజలకు అభివృద్ధి చేద్దాం, పట్టణాల్లో ఉన్న ప్రజలకి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, రాజధాని కడదాం, పోలవరం కడదాం, రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యల్ని తీరుద్దాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని మెరుగుపరుద్దాం, వాళ్ళకి బలమైన బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళను కూడా ప్రభుత్వంలోకి విలీనం చేసుకుంటూ వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది ఇద్దాం. ఇవేవి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కాను. ఆ బటన్ నొక్కగానే వచ్చి వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి. ఇదే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అభివృద్ధి అనేది అవసరం లేదు. యువత చదువుకోని అవసరం లేదు. యువత చదువుకున్న తర్వాత ఉద్యోగాలు అవసరం లేదు. ఉద్యోగాలు చేసిన తర్వాత వాళ్ళు బాగుపడిన అవసరం లేదు. ఇన్కమ్ జనరేషన్ అనేది వాళ్ళ కుటుంబాలకే కానీ, ప్రభుత్వానికే కానీ, ప్రభుత్వానికి ఆదాయం పెరిగే విధంగా కానీ ఇటువంటివి ఏమీ అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని ఎలా చూస్తున్నారంటే ఒక కొండ గొర్రెల్లా చూస్తున్నారు. ఆ గొర్రె ఏంటి, ముఖ్యంగా తనకి ఆలోచన ఉండదు. ఆలోచన లేని గొర్రెలు ఏం చేస్తాయి, ఎంతసేపు కూడా పథకాలు అంటారు. అంతే తప్పితే నేను చదువుకున్నాను కదా, నాకు ఉద్యోగం ఇవ్వండి, లేదంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగాలు తీయండి అని చెప్పి ఎవరు అడగరు. గత 5 ఏళ్ళు కూడా కేవలం పథకాలు అని చెప్పి మభ్యపెట్టి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ను కూడా ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చలేకపోయారు. కనీసం దాని గురించి ఒక్క అడుగు కూడా ఎదరకు వేయలేకపోయారు.
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అవసరం లేదని ఏదైతే చెప్తున్నారో, ఆ చెప్పిన మనిషే 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా! విశాఖ మెయిన్ రాజధాని చేస్తాను. ఇక్కడ అమరావతి ఒక రాజధానిగా చేస్తాను. కర్నూలు ఒక రాజధాని చేస్తాను. 3 సిటీలు డెవలప్ చేస్తానని ఆయనగా చెప్పారు. కనీసం ఎక్కడైనా గానీ 5 ఏళ్లలో కనీసం భూమి సేకరించి ఒక్క ఇటుకు బెడ్డ శంకుస్థాపనైనా చేశారా? బాగా ఆలోచించండి. బుర్ర పెట్టి బాగా ఆలోచించండి. 5 ఏళ్ళు సమయం అలా గడుపుకొచ్చారు. పథకాలు ఇచ్చామని గడుపుకొచ్చారు. ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్‌లో ఎక్కడైనా గానీ భూమి శంకుస్థాపన చేశారా? లేదనంటే ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టారా? బాగా ఆలోచించండి.